అది వెజిటేబుల్ రైస్ కావాల్సినవి క్యారెట్, ఉర్లగడ్డ, ఎర్రగడ్డ, బీన్స్, బిర్యానీ ఆకు, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను కదా అట్లే లవంగా, వెజ్ ఫ్రైడ్ రైస్ యాలక్కలు, రాతి మొగ్గ, మామూలు రైస్, అవి ఒక కప్పు ఇవి ఒక కప్పు మిక్స్, రాతి పువ్వు. ఆయిల్ వేడెక్కినాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. ఖచ్చితంగా కొడితే వేసిరేసి 1.5 ఉంటాయి. 1.5 ఉంటాయి, ఇంకేం కొడుతుంది. 1.5 ఇవి వేగినాక ఇవి మళ్ళా ఇవన్నీ. ఏమో మీరు కుకింగ్ వెజిటేబుల్ రైస్. నిన్ను వెజ్ ఫ్రైడ్ రైస్ చేసాం, మళ్ళీ ఈరోజు మొన్న నైట్ ఎగ్ నూడిల్స్, నిన్న నైట్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, ఈరోజు మార్నింగ్ వచ్చేసి చికెన్ అయిపోయింది. ఇది వెజిటేబుల్ రైస్. చికెన్ తిన్న వాళ్ళకి వెజిటేబుల్ రైస్ నైట్లో. ఏమో బయట వర్షం పడుతుంది. ఫుల్ క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, బయట అయితే వర్షం ఫుల్ పడుతుంది. కూల్గా ఉంది. ఈడే ఇట్లుందంటే ఇంకా మనాలి పోతున్నాం. మనాలిలో ఎట్లుంటుందో మాట్లాడాలి. మనాలి ట్రిప్ వచ్చి డిసెంబర్ 19th 10 days. 19 నుంచి కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్ మనాలివి. నా ఛానల్లో వస్తాయి, ఈ ఛానల్లో కాదు. ఆ ఛానల్లో 1-2 వస్తాయి. ఫ్రెండ్స్ ఇట్లా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా పెంచుకోవాలి. ఒక 5 to 10 minutes ఇట్లా వదిలేస్తే అవి కొద్దిగా బాగా రెడ్ కలర్ వస్తుంది. కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోకూడదు, సో పచ్చిగా ఉండకూడదు, రెడ్ కావాలి బాగా. నేను మనకు కావాల్సిన కలర్లోకి వచ్చేసినా కాబట్టి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ అయితే వేసేద్దాం. మళ్ళీ క్యారెట్, ఇవి వచ్చేసి పొటాటో. ఇవి మరీ లేట్గా వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవాలి. ఎట్లతుంది వీడియో అట్లా 8K ఉంది కదా. సో రైస్ అయితే మనం ముందుగా కడిగి పెట్టుకోవాలి, కొద్దిసేపు నానాలన్నమాట. మాడిపోయి మాడేసాడు, ఆడలేదు, ఇట్లా ఉండాలి. ఎవరు చెప్తుంది? తగ్గి గ్యాస్ తగ్గి. ఆల్రెడీ చికెన్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అంటూ ఎట్లుంది? రుచిగా ఉంది. ఇది వెయిట్ తినేకి, ఇది తినని వాళ్ళకి అది తినేకి ఇప్పుడు. సో ఈ పొటాటో కానీ కట్ చేసుకున్నట్టు వేసేది. అల్లం వెల్లుల్లి పేస్ట్, చూపించి పుదీనా, ఒకటిన్నర కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్. 1.5 గ్లాసు బియ్యం, దానికి వాటర్ పోసుకోవాలి డబల్.
పసుపు చాలా ఉప్పు కారం ఉంటుంది. దంపి దిద్దాడింది మామూలుది కాదు, కాశ్మీర్ చిల్లీ పౌడర్. కలరు తగ్గి కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కల్లుప్పు, రాళ్ళుప్పు. సో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వచ్చేసి ఇందులో వాటర్ అన్ని పోసేయాలి, వేస్ట్ వాటర్. కడిగి నీళ్ళు, వేస్ట్ వాటర్ కాదు. అవి మనం ఏం కదా ఏయి నువ్వు, నేను వస్తా కానీ. చూడండి మనం పెట్టుకున్న ఎసురు అంతా ఎట్లా తెరులుతుంది, మా భాషలో తెరులుతుంది అంటారు. బాగా తెలుతున్నప్పుడు వేసే. కొద్దిగా స్టవ్ తగ్గించుకొని వద్దులే వేసి వేయించు. సో ఇప్పుడు పడల్లా ఈ డే రౌండ్ తుత్తుంది అనుకున్నావు పా. పై నుంచి చెయ్యి, ఏమవుతుంది చూడ. సో రైస్ అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. మసాలా అంతా, రైస్ మసాలా మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి ఇలా. చూడండి రైస్ అయితే ఇప్పుడు బాగా ఉడుకుతుంది మనకి. ఇంకా ఇది ఒక 5 to 10 minutes పడుతుంది బాగా మంచిగా ఉడికేది. చూడండి ఇప్పుడే మన ఎసురు అంతా తగ్గిపోతుంది. ఎసురు అంటే వాటర్ బిగుసుకుంటుంది. సో బిగుసుకుందంటే అన్నం ఉడుకుతుందని అర్థం. చూడండి గాయస్, బయట అయితే వర్షం పడుతూ ఉంది. ఉడకని వేసుకున్నా నన్ను పిలిచాను. వెజ్ రైస్ ప్రిపరేషన్ ఉంది. సో వన్స్ ఇది అయినాక వెజ్ తినే వాళ్ళకి ఇది, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది. సో ఆ రెండు రెడీ పెట్టేసినాం. ఏమిడి ధరం గాయస్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒకటే అయితేనే పీకేదే, ఇంకా లేటే లేదు. చూపి వర్షం పడుతుంది, ఇది ఒకటే రెడీ అయితేనే ఈ చికెను. నాన్ వెజ్ తినే వాళ్ళకి అది, వెజ్ తినే వాళ్ళకి ఇప్పుడు సరిపోయింది. ఏం లేదు, ఎమురుకోవాలి ఇంకా ఎమురుకోవాలి. ఏం రా కొత్తిమీర స్టైల్గా ఇలా. సో ఇంకా 5 minutes అట్లా మూసి పెట్టుకున్నాం. గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సరే.